పిల్లల కళ్ళ ముందే నువ్వెన్ని తప్పులు చేసినా నీ గురించి మేం మనసులో చెడుగా అనుకోలేదు. చేసుండవేమోనని నీ మీద నమ్మకం ఉండేది. ఆస్తిలో వాటా నాకొద్దు నాన్న అంటే మేమంటే ప్రేమాభిమానాలతో ఉంది, ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందిలే అనుకున్నాను. కానీ నువ్విలా చేస్తావని ఊహించలేదు. ఈరోజు నీ మీద నాకు నమ్మకం పోయింది. నువ్వు చెడు మార్గంలో వెళ్ళావు కాబట్టి చెడిపోయావు. నీ గురించి అన్ని అనుమానాలే. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. ఒకటా రెండా ఇలా ఎన్నని? వద్దు లక్ష్మి, దాన్ని అవన్నీ అడగండి. అడిగితే ఇదిగో ఇలాగ ఏడుస్తూ ఏం జరిగిందంటే అంటూ కట్టుకథలు చెప్తుంది. లేదండి, నేను ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో, అసలు ఏం జరిగిందో. వద్దు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో చెప్పినా వినాల్సిన అవసరం మాకు లేదు. తెలుసుకోవలసిన అవసరం అంతకంటే లేదు. మీరు కాసేపు మాట్లాడకండి. చూడు అమృత, నువ్వు మాకు తెలిసిన శంకర్రావు గారింట్లో ఉంటున్నావు. వాళ్ళకి నువ్వు మా కూతురు అని తెలిస్తే మా పరువు పోతుంది. నీ గురించి 10 మందికి తెలిస్తే నందిని పెళ్ళి ఏమవుతుందోనని భయంతో చచ్చిపోతున్నావు. ఆ భయం మీకు అక్కర్లేదని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఆ ఇంటికి రావడం నేను చాలాసార్లు చూశాను. నన్ను వాళ్ళు బలవంతం చేసి మీ అమ్మ నాన్న ఎవరో చెప్పమని నన్ను ఎంత భయపెట్టినా నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు మా అమ్మ నాన్న చెల్లి అని. నా ప్రాణం పోయినా చెప్పను. అసలు నువ్వు ప్రాణాలతో ఎందుకున్నావే? ఎవరిని ఉత్తరించడానికి బతుకున్నావే నువ్వు? నీ వల్ల కుటుంబాలన్నీ నాశనం అవుతున్నాయి. ఏ ఆడపిల్లకైనా పుట్టినిల్లు మెట్టినిల్లని 2 ఉంటాయి. కానీ నీది దిక్కు మొక్కు లేని బజారీ జీవితమే. ఇన్ని రోజులు ఎలాంటి తప్పు చేయలేదని ఏడ్చి చెప్పేదానివి. అలాంటిది ఈ రోజు ఏ తప్పు చేసి నీ మానం పోగొట్టుకునే పరిస్థితులు తెచ్చుకున్నావు. అసలు మేము కాదే, నువ్వు చస్తే మేము ప్రశాంతంగా ఉంటావు. అదే మా సమస్యకు పరిష్కారం. అవును, నేను చేస్తేనే మీ అందరికీ ప్రశాంతంగా ఉంటుంది. కానీ పరిస్థితులు నన్ను చావనివ్వడం లేదు. నా జీవితం నా చేతుల్లోనే లేదు. కానీ ఒకే ఒక్క ఆశతో బ్రతుకుతున్నాను. నా గురించి మీకు ఎప్పటికైనా నిజం తెలియాలి. ఆ నిజం తెలియడం కోసమే నేను బ్రతుకుతున్నాను. నువ్వెందుకు బతుకుతున్నావు అనేది మాకు అనవసరం. నువ్వు తప్పు చేశావా లేదా అనేది కూడా మాకు అనవసరం. నువ్వు ఒకరితో సంసారం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా మేం పట్టించుకో. ఇప్పుడు మాకున్నది ఒకే ఒక ఆశ, నందినికి పెళ్లి చేయడం. దానికోసమే బతుకుతున్నాం. కానీ నీ గురించి విన్నప్పుడల్లా ఆయనకేమవుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాం. నీ సమస్యని మా ఆయన ప్రాణాల మీదకి తెచ్చి నా మాంగళ్యాన్ని దూరం చేయకు తల్లి. నీ దగ్గర నుంచి నేను కోరుకునేది అదొక్కటే. అవుట్ హౌస్ లో మీరు నన్ను చూశాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని భయపడి ఈ విషయం చెప్పడానికి వచ్చాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మన రక్త సంబంధాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వను. కనీసం ఈ ఒక్క విషయం అయినా నన్ను నమ్మండి.
అందరూ ఉండి ఎవరూ లేని దానిలా బ్రతకాల్సి వస్తుంది. అమృత, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటలా ఉన్నావు? ఏం లేదు. ఉంది. నువ్వెందుకు బాధపడుతున్నావు? అసలు ఏం జరిగింది చెప్పు అమృత. నా దగ్గర చెప్పడానికి ఆలోచిస్తున్నావేంటి? మనం త్వరలో కాబోయే భార్య భర్తలం. ఇంకా నువ్వు నన్ను పరాయి వాళ్ళలాగే చూస్తున్నావు. చేసిన తప్పు తెలుసుకునే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. అయినా అన్ని పద్ధతిగా ఆలోచించే నువ్వు నీకు ఏ కష్టం వచ్చినా ముందు నాకు చెప్పాలన్న చిన్న ఆలోచన కూడా తట్టలేదా నీకు? అంటే నీ మనసులో నా స్థానం ఏంటో అర్థమవుతుంది. అయ్యో, అలాంటిదేం లేదు. ఇప్పుడు మీరు నాకు అందరికంటే ఎక్కువ. అయితే చెప్పు, నువ్వు ఇప్పుడు ఎందుకు డల్లుగున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎవరేమన్నారు? మా అమ్మ నాన్న చెల్లిని కలిసి వస్తున్నానని నీకెలా చెప్పగలను వికాస్? ఇంకా ఆలోచిస్తున్నావేంటి? చెప్పు. మీకు నిజం చెప్పలేను, అలా అని అబద్ధం చెప్పలేను. ఇది నా పరిస్థితి. నేను ఇంత గట్టిగా అడుగుతున్నా నువ్వు చెప్పకపోవడం, నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు అమృత. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఈ విషయంలో చేసిన తప్పే అయినా నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. అది అమ్మా నాన్న ఉండి కూడా వాళ్ళ వివరాలు చెప్పని ఒక అమ్మాయిని. రేపు మన పెళ్ళయ్యాక మా ఫ్రెండ్స్ చుట్టాలు మీ అత్తగారు మామగారు ఎవరంటే నేనేం చెప్పాలి? బ్రతుకున్నారని చెప్పనా? చచ్చిపోయారని చెప్పనా? లేదా బ్రతుకున్నా చచ్చిపోయినట్టే అని చెప్పనా? ఏమండి, నా మాటలు నీకు బాధగా ఉన్నాయి కదూ? వినటానికి నీకు ఇంత కష్టంగా ఉంటే అనుభవిస్తున్న నాకెలా ఉంటుంది? ఇప్పుడు నిన్ను బాధ పెట్టడానికి మాట్లాడలేదు. మీ అమ్మా నాన్న విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకుంటున్నా. నాకు నీ మనసులోని బాధ చెప్పడానికి ఆలోచిస్తున్నావని చిన్న ఫీలింగ్తో అడిగాను, అంతే. సరే, నీకు ఇష్టం లేకపోతే వద్దులే, ఇంటికి వెళ్దాం పద. సరే వికాస్, నా గురించి మీకు కొన్ని నిజాలు తెలియాలి. మా అమ్మ నాన్న ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలని మీరు చాలాసార్లు రకరకాల ప్రయత్నాలు చేశారు. నన్ను కూడా ఎన్నోసార్లు బలవంత పెట్టారు. కానీ నేను చెప్పలేదు. వాళ్ళ గురించి నాకు తెలియదని అబద్ధం చెప్పాను. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. వాళ్ళు ఈ ఊర్లోనే, మనకు చాలా దగ్గరలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాను. మీకు నన్ను చూస్తుంటే ఎన్ని నిజాలు దాచిన నేను మోసగత్తిలా కనిపిస్తున్నాను కదూ. తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలిసి కూడా వాళ్ళ గురించి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఆడపిల్లని బహుశా ఈ ప్రపంచంలో నేనే కావచ్చేమో. నువ్వు మాత్రం ఎందుకు చెప్పుకోలేవు? దానికి కారణం మీరే. నేనా? అవును, మీరే మీరే మీరే. ఎన్నో ఆశలతో, అందమైన ఊహలతో సిటీలో చదువుకోవడానికి పల్లెటూరు నుంచి బయలుదేరి నేను ఈ రోజు మీ ముందు ఇలా తల్లిదండ్రుల వివరాలు చెప్పలేని దీనమైన స్థితిలో నిలబడున్నానంటే ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన దురదృష్టమైన సంఘటనలన్నిటికీ కారణం మీరే. నేను కనుకొని నన్ను కిడ్నాప్ చేయడం దగ్గర నుంచి మొదలై ఇప్పుడు నా జీవితం నాశనం అయ్యే స్థితి వరకు వచ్చిందంటే దానికి కారణం మీరే. అవకాశం దొరికింది కదా అని నేను ఈ మాట అనడం లేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటున్న మీకు మీ అత్త మామల వివరాలు తెలియకపోవడం నిజంగా కష్టంగానే ఉంటుంది. కానీ ఒక ఆడపిల్లగా తల్లిదండ్రులుండి కూడా
నన్ను ఆశీర్వదించడానికి నా పెళ్లిలో ఎవరు ఉండరని గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి అసలు అబద్ధాలు చెప్పకూడదురా అని నేర్పించి ఈరోజు అందరికీ ఆయన గురించి అబద్ధాలు చెప్పే పరిస్థితిలో నన్ను పెట్టారు. నా మాటలు మీకు ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ. ఈ మధ్యనే మీరు నా జీవితాన్ని నాశనం చేశారు. నేను మా అమ్మ నాన్న దృష్టిలో ఎప్పుడో చెడిపోయాను. మా వాళ్లకు ఇలాంటి చెడిపోయిందని మొహం చూడడం ఇష్టం లేక నాతో మాట్లాడడం చాలా కష్టంగా అనిపించి నేను తల్లి తండ్రిని చెల్లిని అమ్మ నాన్న చెల్లి అని పిలవకూడదని దేవుడు ముందు నా చేత మా నాన్న ప్రమాణం చేయించుకున్నారు. అమృత నా కూతురు, తను ఏ తప్పు చేయలేదని మా అమ్మ నాన్న నా గురించి ధైర్యంగా చెప్పుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఇప్పట్లో అసలు పెళ్లి ఆలోచనే లేదు. కానీ పెళ్లి చేసుకోకుండా ఉండే పరిస్థితిలో మీరు నన్ను ఉంచలేదు. ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన సంఘటనలన్నిటికీ నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు. అంతా నా తలరాతని సరిపెట్టుకుంటున్నాను. అలాగే సర్దుకుపోతున్నాను కూడా. నా బాధంతా ఒకటే. మనసుకి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు కోసం కావాల్సిన వాళ్ళ ఒడిలో తల పెట్టుకుని ఏడవాలనిపిస్తుంది. కానీ నాకిప్పుడు అలా ఎవరూ లేరు. నాకు వచ్చిన కష్టాలన్నిటికీ గదిలో పిచ్చిదానిలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నారు తెలుసా. అమృత, ఏడవకు ప్లీజ్. అమృత, ప్లీజ్ అమృత, నా మాట విను. ఇక మీదటి నీకు నేనున్నాను. ఏడవకు, బాధపడకు. జరిగింది ఒక పీడకలు అనుకుని మర్చిపో. థ్యాంక్స్ వికాస్. ఇంతకాలం అమ్మా నాన్న తోడు లేకపోయినా తాతయ్య సాగర్ ఉన్నారని ధైర్యంగా బ్రతుకుతున్నాను. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు మళ్ళీ బ్రతుకు మీద ఆశ కలుగుతుంది. అలాగే, ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే. పద ఇంటికి వెళ్దాం. ఆలోచిస్తుంటే నువ్వు అక్కడ శీర్షాసనం వేస్తావా? అది కాదు సుబ్బు, శీర్షాసనం వేస్తే మెదడికి ఆక్సిజన్ బాగా అంది చురుగ్గా పనిచేస్తుందంట. ఆహా, చురుగ్గా పనిచేసిందా? ఏం ఆలోచించావు? అదే సుబ్బు, మన పెళ్ళికి అక్కని ఎలా ఒప్పిద్దామా అని ఆలోచిస్తున్నాను. అదే ఎలా ఒప్పిస్తావు? అదే ఆలోచిస్తున్నా. అదే ఏం ఆలోచిస్తున్నావు? ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నా సుబ్బు. దెంగి కోపం తెప్పించకు. చెప్పిందే పదే పదే చెప్పకు. నువ్వు అడిగిందే పదే పదే అడక్కు. రావమ్మ పెళ్లి కూతురా, కుడికాలు ఇంట్లో పెట్టి రావమ్మా అంటూ హారతులు పడుతుంది అనుకున్నాను. ఇలా చీపురు పట్టుకోవస్తుంది అనుకోలేదు వెంగి. మా అక్క చాలా స్ట్రిక్ట్ అని నీకు ముందే హింట్ ఇచ్చాను. నువ్వు హింట్ ఇచ్చినా మీ అక్క హిట్లర్ అని నాకు ముందే తెలుసు. అలాంటప్పుడు గొడవ ఎందుకు పెట్టుకున్నావు? పాత గొడవలు గుర్తుకొచ్చి. అంటే మీ ఇద్దరి మధ్య కొట్టుకునేంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును, హాస్టల్లో మీ అక్క టార్చర్ తట్టుకోలేక దయ్యాల మాస్క్లు వేసుకొని ఒక నైట్ అంతా భయపెట్టి చంపేశాం. పాపం, అక్కకి దయ్యాలంటే చాలా భయం. అదే నా భయం. రేపు పెళ్లి చేసుకుంటే ఆడపడుచవుతుంది. కక్ష కట్టి నేను రాచి చంపాన పెడుతుందేమో. అనకొండ లాంటి వార్డెన్ నాకు ఆడపడుచుగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి, మా అక్క అనకొండానా? హే ఊరుకో. ఎప్పుడు వికాస్ అమృత రేణుకల పెళ్లి గురించి ఆలోచించేదాన్ని. నా పెళ్లింత పెద్ద సమస్య అవుతుందని నేను ఊహించలేదు. నేను ఊహించలేదు. ఇంటికెళ్తే పెళ్లి పెళ్లి అని అవతారం బావ టార్చర్, ఇంకో పక్క చేసుకొని వదిన టార్చర్. నాకెందుకు భయంగా ఉంది వెంగయ్య.
ఏమైంది సుబ్బు? ఒకరోజు హాస్టల్లో గోరింటాకు పెట్టుకుంటే నాకు పెద్దగా పండలేదు. అంటే నాకు మొగుడు రాడా? పెళ్లి కాదా? కోయిదూరు అబద్ధం చెప్పాడా? పక్కన వెంగని పెట్టుకుని వరి అవుతావేంటి? అంతేనంటావా? మాస్ అక్క నొప్పిస్తాడు, నిన్ను మ్యారేజ్ చేసుకుంటాడు. డోంట్ వరీ సుబ్బు. అమ్మో, మళ్ళీ ఏమైంది? వెంగయ్య వికాస్ అమృత రేణుకని ఇద్దరిని చేసుకుంటాడని కోయిదూరు జాతకం చెప్పాడు. కొంప తీసి నాకు కూడా నువ్వు అవతారం బాబా ఇద్దరు మొగుళ్ళా? సుబ్బు నువ్వే నా పెళ్ళాం. సుబ్బు ఐ లవ్ యూ. సుబ్బు నువ్వే నా పెళ్ళాం. సుబ్బు ఐ లవ్ యూ. సుబ్బు నువ్వే నా పెళ్ళాం. సుబ్బు ఐ లవ్ యూ. నువ్వే నా పెళ్ళాం. ఐ లవ్ యూ. అమ్మో, సుబ్బు 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 అయ్యో, శ్రోతపి పడిపోయే రోగం నీకెప్పుడు పోతుందో ఏంటో. అవతారం బావా, అవతారం బావా. అవతారమా? మరి నేను? వెంగయ్య, వెంగయ్య. అమ్మయ్యా, కాంపిటీషన్ లిస్ట్లో నేను కూడా ఉన్నాను. సుబ్బు సుబ్బు ఉండు, చెరువులో నుంచి నీళ్లు తీసుకొస్తా. కొంచెమైనా సిగ్గుందా? ప్యాక్ ఆడుతూ పకోడీ తినడానికి సిగ్గెందుకే? అయ్యో, నా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. సరే, ఏంటి నీ బాధ చెప్పు. అమృత ఈ ఇంటి కోడలవడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. అయినా టెన్షన్ తెచ్చుకున్నానా? లేదు కదా. కూల్గా ప్యాక్ ఆట ఆడుతున్నాను. నువ్వు అలాగే ఉండు. మీరుంటారేమో కానీ నేనుండలేను. వికాస్ పెళ్లి విషయంలో ఎన్ని కలలు కన్నాం. చుట్టుపక్కల అమ్మలక్కలు ఎంత వెటకారం చేసినా, ఎంత అవమానించినా ఎందుకు భరించానో తెలుసా? ఏ రోజుకైనా నేను 100 కోట్ల కోడలికి అత్తయ్యనవుతానని, వాళ్ల నోళ్లు మూయించి వాళ్ల చేతనే శభాష్ అనిపించుకుంటానని ఎన్ని ఊహించానో తెలుసా? నా ఆశలు అడి ఆశలు కావడానికి వీల్లేదు. అమృత ఈ ఇంటి కోడలవడానికి వీల్లేదంతే. ఒప్పుకుంటాను, సిచ్యువేషన్ మన చేతుల్లో లేదే. అదే ఎందుకు లేదంటున్నాను. అసలు నా బాధ ఏంటో మీకు అర్థమైందా? ఎవరైనా కోడలుగా వస్తే కట్నం ఇంటికి తెస్తారు. ఇదేమో రివర్స్లో మన దగ్గరే కట్నంగా ఆస్తులు ఆగేసుకుంది కదండి. అవ్వా, ఈ విషయం అమ్మలక్కలకు తెలిసిందంటే ప్రపంచంలో జరగని విడ్డూరమని, నాకు తగిన శాస్తి కోసమే ఇలా జరిగిందని తెగ సంబరపడిపోతారు. వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యాలి. మనం చేయగలిగింది ఏమీ లేదు. చేసేవాడు మా నాన్న, చేసుకునేవాళ్ళు వికాస్ అమృతలు, అక్షింతలు వేసి దీవించేవాళ్ళం మనం. ఈ సీక్వెన్స్ ఇప్పటికీ ఇలా కలిసింది. ఈ మాట అనడానికి మీకు సిగ్గులేదా? నీ ముందు నాకు సిగ్గెందుకే? అయినా మన సుపుత్రుడు తొందరపాటు వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఎంత గొంతు చించుకుని అరిచినా ఏమీ ప్రయోజనం లేదు. అమృత మన ఇంటి కోడలని కాంప్రమైజ్ అయిపో.